ఎందుగలడందు లేడని సందేహము వలదు. చక్కె సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూడండి పిల్లలు, మీకు ఈ పద్యం అర్థం కావాలంటే ముందు ప్రహ్లాదుని కథ తెలియాలి. చెప్పండి. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఓ రాక్షసు రాసుండేవాడు. అతను చాలా చెడ్డవాడు, అందరినీ హింసించేవాడు. కానీ అతను ఎదిరించే సాహసం ఎవ్వరికీ ఉండేది కాదు. దాంతో అతను నేనే దేవుణ్ణి, నేను చేసేదే న్యాయం అనే గర్వంతో ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, అతని పేరే ప్రహ్లాదుడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేనా టీచర్? కాదు బాబు, అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. పైగా చాలా దైవభక్తి గలవాడు. దేవుడంటే శ్రీమన్నారాయణుడేనని, అతను చేసేదే న్యాయమని తండ్రిని ఎదిరించి మాట్లాడేవాడు. దాంతో అతనికి కోపం వచ్చి పాపం ఆ ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలు పెట్టేవాడు. టీచర్, ఆ దేవుడు వెంటనే వచ్చి దుర్మార్గుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయొచ్చుగా. పాపాత్ముల్ని దేవుడు చాలా కాలం చూసి చూడట్లు వదిలేస్తాడు. వాళ్ళ పాపం పండిన రోజున వాళ్ళంతా తెలుస్తాడు. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులు వచ్చింది. ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మొరిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you.